తప్పు చేశాను? నిజంగా మీరు నేత్ర కన్నయ్యేనా? ఎవరా అమ్మాయి? నీకు కళ్ళిచ్చింది నేత్రాన్ని ఎవరితోనూ చెప్పకు. I think he's missing Netra. Am I right? ఈడేంటి ఈ మధ్య మాట్లాడితే టాపిక్ నేత్ర మీదకి తీసుకెళ్తున్నాడు? I know సాగర్, నువ్వేదో దాస్తున్నావు. అదేంటో కనిపెట్టడానికే నేను ఈరోజు శ్రీలంక వెళ్తున్నాను. అవును రాఘవయ్య, నేత్ర గురించి ఏవైనా ఇప్పుడు దాని గురించి ఎందుకు సార్? దానికి మాకన్నా సీతారాములే ఎక్కువైపోయారు. అది వచ్చినప్పటికే వస్తుంది. టైం అయిపోతుంది. అదే ముహూర్తానికి. సార్, మీ హస్తవాసి చాలా మంచిది. మీరే రిబ్బన్ కట్ చేసి నేను చేస్తున్న ఈ వ్యాపారం సక్సెస్ అవ్వాలని దీవించండి సార్. నేనెందుకు రాఘవయ్య, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారుగా, తనతో చేయించు. అవునవును, అది కూడా కరెక్టే. కానీ మీరు చేస్తేనే బాగుంటుంది. చూడు సాకేత్, నిజానికి మీ నాన్నకి ఈ వ్యాపారం చేయాల్సిన అవసరమే లేదు. హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ తను నీకోసం ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. పైగా నీ పేరే పెట్టాడు. ఇది నిలబడితే నువ్వు కూడా నిలబడినట్టే, మీ నాన్న పరువు నిలబడినట్టే. మేమందరం మాకు తోచిన సహాయం మాత్రమే చేస్తాం. కానీ ఎన్ని చేసినా నువ్వే ఈ వ్యాపారంలో మీ నాన్నకి కుడిభుజం అవ్వాలి. నిన్ను ఎవ్వరూ వేలెత్తి చూపించకుండా నీకంటూ ఒక స్టేటస్ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్స్ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అభి. అనయ్య, మన వ్యాపారం కూడా మన కుటుంబంలాగే 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా బలంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అనయ్య, నీకు చిన్నడికి ఆల్ ది బెస్ట్. నా తరపు నుంచి అమ్మ కోరిక మేరకి నీకు ట్రక్ కొనిస్తున్నాను. ఇవిగో పేపర్స్, రేపెళ్ళి డెలివరీ తీసుకోవచ్చు. నా బంగారమే. ఎంత ప్రేమరా నీకు అన్నయ్య అంటే. సార్, మీరు కూడా మాకేదన్నా సహాయం చేస్తే. అత్తయ్య, ఏంటి మీరు? తప్పే ఉంది జానకి, అడిగే హక్కు తనకుంది. యాక్చువల్గా నేను అభి మీకేం చేస్తే హెల్ప్గా ఉంటుందా అని ఆలోచించాం. అభి తన మనసులో ఏదో ఐడియా ఉందని చెప్పాడు. ఐఎమ్ వెయిటింగ్, వాడు ఎలాంటి ఐడియాతో వస్తాడా అని. Sure, Dad. Very shortly. రండి సార్. రండి. తప్పించుకోవడానికి కొడుకును అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇంకేం హెల్ప్ చేస్తాడు? ఎంతైనా డబ్బు నోట్ తెలివే తెలివి. రేయ్, నువ్వురుకో. అరే, చెప్తుంటే అలా వెళ్ళిపోతావే. All the best రా. ఎలా బాయ్. అయ్యా, కుంకుమ అక్షంతలతో పూజ చెయ్యండి.
ఓకే డాడ్, యూ క్యారీ ఆన్, ఐల్ మేక్ ఏ మూవ్. మరి నీకు కారు? నేను వేరే అరేంజ్ చేసుకున్నాను డాడ్. అదేంటవి కాసేపు ఉండేళ్ళొచ్చుగా. లేదంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ పని ఉంది. అదేంటభి, మీ ఆంటీ చేతి స్వీట్ తినకుండానే వెళ్ళిపోతావా? అది ఎలా మిస్ అవుతాను, తినే వెళ్తాను. ఉండు, తీసుకొస్తాను. మ్. దేన్ని వదలవరా నువ్వు? అన్ని లేచి బుద్ధులే. నా కర్మ కాకపోతే నా పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేయడం ఏంటో, దానికి ఇట్టు కూడా గెస్ట్గా రావడం ఏంటో. ఒరే సాకేత్, నీ టైం కంప్లీట్ రివర్స్గా నడుస్తుందిరా. ఏం చేస్తాం? బాబు, స్వీట్ తీసుకో. ష్యూర్ అంకుల్. అవును అంకుల్, నేత్ర లాంగ్ ట్రిప్ వెళ్ళిన విషయం ఎందుకు దాస్తున్నారు? లాంగ్ ట్రిప్పా? అదే అంకుల్, నేత్ర శ్రీలంకలో లేదని, లాంగ్ ట్రిప్ వెళ్ళిందని సాగర్ చెప్తున్నాడు. ఓహో, అదే. జానకి నేత్ర శ్రీలంక వెళ్ళడమే నచ్చలేదు. ఇంకా అట్నుంచటే లాంగ్ ట్రిప్ వెళ్ళిందని తెలిస్తే తను గోల చేస్తుంది. అందుకే అబద్ధం చెప్పాను. స్ట్రేంజ్గా ఉంది అంకుల్, నేత్ర ఆంటీ కోసం దేన్నైనా వదిలేస్తుంది, అలాంటిది ఆంటీనే మోసం చేస్తుందంటే నమ్మబుద్ధి కావడం లేదు అంకుల్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద స్వీట్ అంకుల్. వస్తాను ఆంటీ. బాబు, తనకు నిజం తెలిస్తే తట్టుకోలేదు. వెళ్ళొస్తానని చెప్పడానికి పిలిచాను అంకుల్. ఏం అభి, స్వీట్ తిన్నావా? టేస్ట్ ఏమాత్రం మారలేదు ఆంటీ. ఒకసారి మీ ఇంటికి భోజనానికి వస్తాను ఆంటీ, మీ చేతి వంట తిని చాలా రోజులైంది. దానికి చెప్పి రావాలి అనుకోకు, నువ్వెప్పుడొచ్చినా సరే. థ్యాంక్ యూ ఆంటీ. సార్, నైస్ మీటింగ్ యూ. గుడ్ లక్ అభి. గ్రానీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ రా. మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, నీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. దయచేసి నువ్వు మాత్రం రాకరా. బయలుదేరు 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 బయలుదేరు, ఎల్లు. ఏంట్రా నువ్వు? స్వీట్ పెట్టే. ఎందుకు అంకుల్ కూడా నేత్ర మాట ఎత్తగానే కంగారు పడిపోయాడు? నా ఐడియా ప్రకారం నేత్ర ఎక్కడుందో వీళ్ళకి తెలుసు అన్నమాట. తప్పదు, శ్రీలంక వెళ్ళి తీరాల్సిందే. ఓ, కార్కి డాడ్ దగ్గర ఉన్నాయి కదా. పెదనాన్న, హాయ్ రామ్మా పెద్దనాన్న. సంజన, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను పెద్దనాన్న. పెద్దమ్మా, కలెక్టర్ గారే మీ అమ్మాయా? ఎస్, మై వన్ అండ్ ఓన్లీ డాటర్. అండ్ యు నో, షీఈ్ ఆల్సో వెరీ గుడ్ ఇంటీరియర్ డిజైనర్. ఓ, ఇజ్ ఇట్? ఏంటే, వచ్చి 2 రోజులైనా పెద్దమ్మని చూడాలనిపించలేదా నీకు? నీతో మాట్లాడను పో. సారీ పెద్దమ్మా, వచ్చినప్పటి నుంచి బయటికి రాలేదు. ఇక నుంచి రోజు వస్తాగా. పోవే, నేతరకేమో మా మీద ధ్యాసే లేదు, నువ్వేమో ఇలా. సారీ 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 సారీ, ప్లీజ్ పెద్దమ్మా, సారీ. నవ్వితే ఎంత బాగున్నావు చూడు. బేబీ, మీ పార్లర్ క్వీన్ ఎక్కడా? కమ్ ఆన్ డాడ్, అందరి ముందు ఏంటి మీరు? తనకి రావడం కుదరలేదు. జయరామ్ గారు, నేను చెప్పానా
వెయిట్ చేస్తుంటే ఏమైండేది? డాడీ తను కావాలని ఆగిపోలేదు. ఇంటికెళ్ళిన తర్వాత ఎందుకో చెప్తాను, ఓకేనా? పోనీలేవే, నువ్వు వచ్చావు కదా, అది చాలు. బామ్మా ఎలా ఉన్నావు? చూసావుగా, ఇంకా 30 ఏళ్ళు ఢోకా లేదు. ఏంటే ఇంకా 30 ఏళ్ళ అంటే మమ్మల్ని వదిలి నువ్వు పోవా? రై నోరు మీరా. వాట్ బ్రదర్స్, ఏంటి విషయాలు? Everything is cool. ఆల్ ది బెస్ట్ సాకేత్. ఆఫీస్ నీదేగా? ఉట్టి ఆల్ ది బెస్ట్ చెప్పడం కాదు, గిఫ్ట్ ఏది? నా గిఫ్ట్ వస్తువు కాదు. ఈ ఆఫీస్ ఎలా ఉండాలో డిజైన్ చేసి దాని ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. దట్ ఈస్ మై ప్లాన్. వావ్, అది సంజన అంటే సూపర్ రా నువ్వు. సంజన, ఈజ్ జయరామ్ గారు, లీడింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ డ్రీమ్ హౌస్ కి చైర్మన్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఐ హర్డ్ లాట్ అబౌట్ యువర్ కంపెనీ. ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద టాలెంటెడ్ పీపుల్ లైక్ యూ. కావాలంటే నువ్వు కూడా దానిలో పార్ట్ కావచ్చు. థ్యాంక్ యూ సార్, బట్ ఐ నీడ్ సమ్ టైమ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నాకు రాఘవయ్యంతో మీరు అంతే. ఇన్ఫ్యాక్ట్ మావాడు కూడా రీసెంట్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. యు నో హిమ్ రైట్? అదేంటి నేత్ర సిస్టర్వి, నీకు మావాడు తెలీదా? అంటే తనెక్కువగా బయటే చదువుకుంది కదండి, అందుకే మీ అభి తెలీదు. ఓకే, లెట్స్ మీట్ సమ్ అదర్ టైం. రాఘవయ్య, నేను బయలుదేరతాను. భోంచేసి వెళ్ళండి సార్. లేదు జానకి, అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇక్కడికి రావడం కోసం దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని వచ్చాను. మీకు శ్రమ కలిగించినట్టున్నాను. శ్రమ కాదు రాఘవయ్య, ఇది నా బాధ్యత. ఓకే, వస్తాను. అన్నయ్య, మొదటి రోజు బిజినెస్ ఇవ్వాలి కాబట్టి తప్పడం లేదు. మా ఇంట్లో పాత వెయిట్ ఉన్న వస్తువు ఒకటి ఉంది, దాన్ని గ్యారేజ్కి షిఫ్ట్ చేయాలి. ఎంత తీసుకుంటారు? ఎంత అనేది పక్కన పెట్టరా, ఆ వస్తువేమిటో చెప్పు. ఇంకెవరు, నీ కోళ్లే. పోరా, ఎప్పుడు దాన్ని ఏడిపిస్తూనే ఉంటావు. ఎవరు, నేనా? చాలేవయ్యా, నువ్వు నీ వెటకారం. అలా చెప్పు పెద్దమ్మా. రోజు వీళ్ళు పడే గొడవకి నాకు విసుగొస్తుంది. నాన్న అనటం మానడు, అమ్మ అరవటం మానదు. వదినా, నేను సాయంత్రం భోజనానికి వస్తాను, కాస్త నాకు మిగిల్చండే. అదేంట్రా, తినేళ్ళొచ్చు కదా. లేదన్నయ్య, అర్జెంట్ మీటింగ్ ఉంది, సాయంత్రం వచ్చేస్తానుగా. చిన్న అలా అని లెటర్ రాసి స్టాంప్ వేసివు. రేయ్, ఆ విషయం మర్చిపోమని చెప్పానా? వస్తానన్నయ్య. అలాగే అలాగే. వస్తాను వదినా. ఆ. అమ్మా, వెళ్ళొస్తాను. బాయ్. కలెక్టర్ గారు వచ్చి స్టాంప్ వేయించుకుంటా. ఏయ్, రే, లెటర్ ఏంటి, స్టాంప్ ఏంటి? అంటే అది రై ఊరుకోరా, దీనికి చెప్పొచ్చు అవి. రే చెప్పరా, ఏం లెటర్? వదిలే అమ్మ, నాకేం తెలీదు. అరే సంజు రామా, మనం ఇంటికెళ్దాం. ఇంటికా? వద్దు పెద్దమ్మా, నేను తర్వాత వస్తాను. అమ్మ ఇంట్లో ఒక్కటే ఉంది. అదేంటి, ఇప్పుడే వచ్చావు కదా, అప్పుడే వెళ్తావా? కాస్త నన్ను అర్థం చేసుకో పెద్దమ్మా, ప్లీజ్. కావాలంటే డాడీతో కలిసి ఈవినింగ్ జాయిన్ అవుతాను. ప్లీజ్ ప్లీజ్ పెద్దమ్మా. సరే, వద్దంటే అవుతావా? నీ ఇష్టం. బాయ్ బాయ్, సీ యూ ఈవినింగ్. బాయ్ బాయ్. జాగ్రత్త. బాయ్. రే సాగర్, ఇలారా, ఇవన్నీ సర్దాలి. దానికి ముందు నువ్వు ఇంటికెళ్ళి వంట సంగతి చూడు, ఇవన్నీ మేము తీసుకొస్తాం. అలాగేనండి. ఆశీర్వాదం తీసుకున్నా నువ్వు తృప్తిగా వెళ్ళిపోతావు, కానీ ఆశీర్వదించిన మా అమ్మ గుండె అర్థాంతరంగా ఆగిపోతుంది. పర్వాలేదా? మా అమ్మకి నేత్ర చనిపోయిన విషయం తెలియదు కాబట్టి అదే నువ్వు మా అమ్మని కలిసి ఉంటే మా అమ్మ కూడా అదే క్షణాన నేత్ర దగ్గరికి వెళ్ళిపోయేది.
నేను మా నాన్న మా అమ్మని కాపాడుకోవడం కోసం నిజాన్ని దాచాం కాబట్టి ప్లీజ్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో తను నీకు కళ్ళిచ్చింది కంట తడి పెట్టడానికి కాదు మా అందరినీ కంట కనిపెట్టుకొని ఉండమని సారీ నేత్ర, సారీ. కంట తడి పెట్టనని నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. నీకోసం నీ కన్న తల్లి 1000 కళ్ళతో ఇంకా నీకోసం ఎదురు చూస్తున్నారు. మీ అన్నయ్య అడ్డుపడకపోయి ఉంటే నీ కుటుంబానికి కృతజ్ఞత తెలపడానికి వచ్చిన నేను నాకు తెలియకుండా అదే కుటుంబంలో ఒక అగాధం ఏర్పరిచేదాన్ని. నీ కన్న తల్లి కడుపు కోతని నీ కళ్ళారా చూసేదాన్ని. నన్ను క్షమించు నేత్ర, నన్ను క్షమించు. సారీ, సారీ అండి. దట్స్ ఓకే. నేను తీసిస్తాను. అయ్యో ఏంటిది, లేట్ అయిపోయిందే. ఇప్పుడు ఇంటికెళ్ళి అందరికీ వంట చేయాలి. ఈ ఆఫీస్ ఓపెనింగ్ లో పడి ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో పట్టించుకోలేదు. మిగతా అందరితో నాకేం ప్రాబ్లం లేదు గాని సాకిత్ గడే అది లేదు ఇది లేదు అంటూ వంకలు పెడతాడు. ఈ అమ్మాయి ఏంటిక్కడ? ఇదిగో అమ్మాయి, నిన్నే. ఆ రోజు ఈ అమ్మాయి పేరేదో చెప్పింది కదా. ఆ అమ్మ మధురా ఆగు. అమ్మ మధురా ఆగు. ఏంటమ్మా పిలిచినా పలకుండా అలా వెళ్ళిపోతున్నావు? ఆ అమ్మాయిని చూడాలనుందిరా. ఆ అమ్మాయి మళ్ళీ నీ కంటపడితే మాత్రం తనకి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చెయ్యి. అనాథన్నావు కదా. నా బ్యాగ్ ఏమైంది? అసలు ఇదెవరిది?